నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నదే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వైరీ అండ్ అట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చండి. నా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ప్రీవియస్లో నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ మాకు ఈ యొక్క ట్రస్ట్ ఐడిలో ఉన్న అమౌంట్ని ఎలా విత్డ్రా చేయాలి, మేము ఫైన్ సెటిల్మెంట్ ఎలా చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే అడిగారు అనమాట. మీకు ఒక అవగాహన రావాలి దీని మీద అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకు చేస్తున్నాను. ఒక చిన్న డెమో ప్రాసెస్ని, ఒక డెమోని చూపిస్తాను మీకు. ఓకే, అసలు క్యాజువల్గా అంటే మనము ట్రస్ట్ ఐడిని ఇప్పుడు ఈ ఈపీఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో, సో ఈ ట్రస్ట్లు ఏం చేస్తాయి అంటే, సో వాళ్ళే ఓన్గా ఈపీఎఫ్ అమౌంట్ అనేది మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ ట్రస్ట్లే మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఈపీఎఫ్ ద్వారా మీరు అమౌంట్ అయితే తీసుకోలేదు. మనకి మెంబర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, సో మెంబర్ పోర్టల్ నుంచి మనమైతే ఈ యొక్క విత్డ్రా ద్వారా అమౌంట్ అయితే తీసుకోలేము అనమాట. ఓన్లీ ట్రస్ట్ ఐడీస్కి సంబంధించిన అమౌంట్ అనేది ఆ కంపెనీకి సంబంధించిన డాష్ బోర్డ్ నుంచే, అంటే మనకు వీళ్ళు ఏంటంటే ఈ ట్రస్ట్ ఐడి వాళ్ళు ఈఎస్ఎస్సి పోర్టల్ అని చెప్పేసి మనకు ఒకటి ప్రొవైడ్ చేస్తారండి, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అని చెప్పేసి. సో ఆ పోర్టల్ ద్వారా మాత్రమే మనం తీయగలం అనమాట. సో ఎప్పుడైతే మీరు ఉద్యోగం మానేసిన తర్వాత ఎంప్లాయర్స్ మీకు ఒక లింక్ అయితే పంపిస్తారు. ఆ లింక్ క్లిక్ చేసి మీరు మీ యొక్క ఈఎస్ఎస్ పోర్టల్ ద్వారా వెళ్ళి లాగిన్ అవ్వాలి. ఓకేనా? అయితే ఇక్కడ ఒక్కొక్క కంపెనీది ఒక్కొక్కలా ఉంటుంది, బట్ రిలేటెడ్గానే ఉంటాయి ప్రాసెస్ అంతా కూడాను. కొంచెం చిన్న మార్పులు అయితే ఉండొచ్చు పోర్టల్లో. సో మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. టాటా టెక్నాలజీస్ వాళ్ళది ఏంటంటే లాగిన్ ఐడి, సో వాళ్ళ ఎంప్లాయర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు యూజర్ ఐడి, పాస్వర్డ్లు అనేవి. అలాగే ఎస్ఎఫ్సి కానివ్వండి, అట్లా కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్, ట్రస్ట్ సంబంధించిన కంపెనీస్. సో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్, ఈఎస్ఎస్ పోర్టల్ అనేవి ఇట్లా ఉంటాయి. సో లాగిన్ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇట్లా చూపిస్తున్నాను వీటన్నిటిని. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అయితే నేను ఈరోజు టీఎల్జీ కంపెనీ సంబంధించింది వాళ్ళ డాష్ బోర్డ్ నుంచి, అంటే వాళ్ళ పోర్టల్ నుంచి ఎలా విత్డ్రా చేయాలి అనేది మీకు చూపిస్తాను. అంటే మీకు ఒక అవగాహన వస్తుంది అన్నమాట దీని మీద. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు. క్యాప్జెమినీ కూడా రిలేటెడ్ ఇలాగే ఉంటుందండి వాళ్ళ లాగిన్ పేజ్ అంతా కూడాను. అయితే ఇక్కడ కొంతమంది ఏంటంటే ఎంప్లాయీ సంబంధించిన పేరు ఐడి అడుగుతారు, అలాగే వాళ్ళ పర్సనల్ ఐడి ఇచ్చి వెరిఫికేషన్ అంటే ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోమంటారు. కొంతమంది ఏంటంటే ఎంప్లాయీ సంబంధించిన ఎంప్లాయీ కోడ్ ఉంటుంది కదా, సో ఎంప్లాయీ కోడ్ అండ్ దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడి కానివ్వండి, లేకపోతే హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తారు మనకి మెంబర్ ఐడి మనకి యొక్క లాగిన్ డీటెయిల్స్ అనేవి. ఓకేనా? ఐడి అండ్ పాస్వర్డ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తుంటారు. సో వాళ్ళ డీటెయిల్స్ బట్టి సో మనం అయితే లాగిన్ అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి అనమాట. మనం ఏది అడిగితే అది ఇవ్వాలి. ఎందుకంటే పేరోల్ ఐడి అడిగారండి, అది పే స్లిప్ మీద ఉంటుంది. అండ్ వాళ్ళ సంబంధించిన పర్సనల్ ఈమెయిల్ ఐడి అడిగారు. సో ఇచ్చి సెండ్ చేసి ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకుంటే లాగిన్ అవుతుంది అనమాట. సో లాగిన్ అయ్యనుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది అనమాట. వాళ్ళ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఎంప్లాయీ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళు ఏమేమి చేశారు, అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడెప్పుడు ఎంత కట్ట ఉంది, ఎంత అమౌంట్ ఉంది అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని ఫామ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటా కానివ్వండి. అలాగే ఎనెక్సర్కే అండి, స్టేట్మెంట్ ఎనెక్సర్కే. ఇప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా, ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏంటంటే సాధారణంగా ఎనెక్సర్కే అనేది ఈ ట్రస్ట్ సంబంధించిన ఐడీస్ అనేవి వీళ్ళు జనరేట్ చేస్తుంటారు ఈ కంపెనీస్, ఈ యొక్క ఎంప్లాయర్స్. అట్లాంటి ఎనెక్సర్కే కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తారు. మనం ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని వేరే కంపెనీలోకి వెళ్ళినప్పుడు ఆ ఎనెక్సర్కే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట పిఎఫ్ ట్రాన్స్ఫర్ విషయంలో. మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి. ఓకేనా? సో ఎగ్జాంప్టెడ్ టు అన్ఎగ్జాంప్టెడ్ కంపెనీస్కి మనము మారేటప్పుడు అట్లాంటి ఇష్యూస్ అనేవి వస్తుంటాయి అనమాట. సో అది సెకండరీ, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు మనం ఫైన్ సెటిల్మెంట్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళది ఏంటంటే ఇక్కడ మనకి మై యాక్టివిటీస్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఇది క్లిక్ చేస్తే కనుక సో అక్కడ రైజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట, ఒక ఆప్షన్ మీరు చూడొచ్చు. సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుందండి. ఓకేనా? టైప్ ఆఫ్ రిక్వెస్ట్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత డాక్యుమెంట్స్ అనమాట. ఓకేనా? సో ఇది మీకు చూపిస్తాను నెక్స్ట్ పేజ్లో, మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిఎఫ్ సెటిల్మెంట్ అని చెప్పేసి ఈ యొక్క టైప్ ఆఫ్ రిక్వెస్ట్లో సెలెక్ట్ చేసుకుంటే నాకు ఇక్కడ డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వబడుతుంది అనమాట. బ్యాంక్ అకౌంటు, పాన్ నెంబరు, అలాగే ఆధార్ నెంబరు అండ్ సైన్ చేసిన ఒక ఫాము అడుగుతున్నారు. ఈ 4 ఇక్కడ అప్లోడ్ చేయాలి ఈ ఫైన్ సెటిల్మెంట్లో వీళ్ళదైతేనే. ఓకేనా? సో కొన్ని కంపెనీస్ ఎట్లా ఉంటుంది, కొన్ని కంపెనీస్ డైరెక్ట్గా ఫామ్ అయితే ఓపెన్ అవ్వచ్చు. డిఫరెంట్గా ఉండొచ్చు ప్రాసెస్ అనేది, బట్ రిలేటెడ్గానే ఉంటాయి అన్నీ కూడాను. ఇక్కడ కూడా మనం ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ
ఏదైతే అది ఇప్పుడు మన ఈ 4 కూడా 1 by 1 ఇచ్చుకుంటూ అంటే అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని అనుకోండి, క్లిక్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసి అక్కడ ఒక పాస్బుక్ ఆర్ చెక్ సంబంధించిన లీఫ్ కానివ్వండి అవి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకేనా, అట్లా 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోతే అండ్ ఆ తర్వాత మనకి ఈ విధంగా చూడండి మనకి ఇలా అప్లోడ్ అయిపోతాయి అనమాట. ఫైల్స్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి నేను మొత్తం కూడా అప్లోడ్ చేసి చూపించాను మీకు, చూడండి ఇక్కడ. ఓకేనా, సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, పాన్ నెంబరు, ఆధార్ సంబంధించినవి, అలాగే ఒక సైన్ ఫామ్ అండి. సైన్ ఫామ్ అంటే ఏ విధంగా ఉంటుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ కంపెనీ వాళ్ళది ఏంటంటే ఎలా ఉంటుందంట, ప్రావిడెంట్ ఫండ్ విత్ ద ఫామ్ అని చెప్పేసి. ఓకే, ఎల్ఫైన్ సెటిల్మెంట్లో ఏంటంటే దీన్ని ఫిల్ చేసి, ఈ ఫామ్ ఫిల్ చేసి అండ్ దీంతో పాటు నాన్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా జతపరచాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. ఓకే, సో ఇక్కడ సిగ్నేచర్ అండ్ డేట్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఈ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ అండ్ అంటే మెంబర్ సంబంధించిన సిగ్నేచర్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో దీన్ని ఏంటంటే ప్రతి ఒక్కటి పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. ఓకేనా, సో ఇట్లా ఒక్కొక్క కంపెనీ ఒక ఫామ్ అనేది మారచ్చు, లేదా ఇలాంటి ఫామ్ అనేది అక్కడ డైరెక్ట్గా ఇవ్వచ్చు, చెప్పలేం. ఓకే, సో కంపెనీ డాష్ బోర్డ్ బట్టి ఉంటుందన్నమాట. అండ్ ఆ తర్వాత ఇవన్నీ మనము వెరిఫై చేసుకున్న తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక కామెంట్, సో మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి అనేది ఇవ్వండి. అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా చేయండి. సో మనీ వాంటింగ్ సంథింగ్ మీకు నచ్చింది అంటే మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో హెచ్ఆర్కి, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ టైప్ చేయండి. అండ్ టైప్ చేసి సేవ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసి అనుకోండి, ఈ డీటెయిల్స్ అనేవి ఇలా సేవ్ అయిపోతాయి అనమాట. ఓకే, అంటే ఈ రిక్వెస్ట్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో రిక్వెస్ట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనము రైజ్ రిక్వెస్ట్ని క్లిక్ చేసి, ఓకేనా, అక్కడ మనకి న్యూ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మై రిక్వెస్ట్లో, సో మై రిక్వెస్ట్లో మీరు చెక్ చేసుకుంటే కనుక సో మీరు పెట్టిన రిక్వెస్ట్ అనేది ఈ విధంగా చూపిస్తుంది అనమాట. కరెంట్ స్టేటస్ ఏమైంది అనేది కూడా చూపిస్తుంది, అది క్లోజ్ అయిందా లేకపోతే ఏంటి అని చెప్పేసి మనకి దానికి సంబంధించిన స్టేటస్ అనేది ఇక్కడే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏ విధంగా ఎవరైతే ట్రస్ట్లో మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే ట్రస్ట్ ఐడి సంబంధించిన పిఎఫ్ ఉందో, సో అట్లాంటి వాళ్ళు ఈ విధంగా పిఎఫ్ ఇతర పెట్టుకోవచ్చండి. ఓకేనా, చూసారు కదండి. సో కంపెనీ వాళ్ళే మనకు ఒక లింక్ పంపించడం, సో లాగిన్ డీటెయిల్స్ పంపించడం, లేదా మనకు సంబంధించిన పేరోల్ ఐడి కానివ్వండి, ఎంప్లాయ్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి వెరిఫై చేసుకుని లాగిన్ అయ్యి ఇట్లా రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఓకేనా, సో మీకు ఒక డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ పెయిడ్ సర్వీస్ అయితే ఉన్నాయండి, సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలన్నా కానివ్వండి, ఏదైనా సర్వీస్ చేయించుకున్నా పెయిడ్ సర్వీస్ ఉన్నాయి, సో నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.